హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆది బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. మనము క్లాత్ ఇట్లా మడతేసుకొని రెండు బ్లౌజులు ఒకేసారి చూపిస్తున్నాను. అంచులు ఇట్లా మనం మడతేసింది మన సైడ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్, అంచులు అటు సైడ్ పెట్టుకోవాలి. మీరు కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో చూస్తారు, మీరు ట్రై చేస్తారు. ఎక్స్ట్రా ఈ వేస్టేజ్ తీసేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్లో మనం చేయాల్సింది ఫస్ట్ ఈ వేస్టేజ్ తీసేసుకోవటమే. ఇంట్లో ఉండి బయటికి వెళ్ళలేక, సెంటర్స్కి వెళ్ళలేక, నేర్చుకోలేకపోయే వాళ్ళకి ఇవి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ట్రై చేయండి. ఒక్కసారికే సక్సెస్ అనేది ఏది రాలేదు మాకు కుదరలేదని మాత్రం అనుకోవద్దండి. ట్రై చేయండి, ఒకేసారికి రాదు, అలాగని డిసప్పాయింట్ అవ్వద్దు. ఫస్ట్ మనం ఇది ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకున్న తర్వాత వేస్టేజ్ మనము ఈ కుట్టు కోసము ఒక పావించి మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నడుము అనేది చూడాలి ఫ్రెండ్స్. నడుము అనేది ఇట్లా 4 పార్ట్స్, ఇక్కడ కాజపట్టి వరకు లేకుండా ఇందులో ఇంతవరకు వేసుకోవాలి. 4 పార్ట్స్ చేసుకోవాలి. దీన్ని ఇట్లా బ్లౌజ్ని పెట్టేసుకొని మనం ఇలా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. కరెక్ట్గా వస్తుంది మనకి. ఇక్కడ కుట్టు ఎక్కడ ఉందో ఈ కుట్టు కలిసే మనం కుట్టేసుకున్న దగ్గర ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. టేప్తో పని లేకుండా ఆది బ్లౌజ్ తోటే మీరు నేర్చుకునే విధంగా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మెథడ్ అయితే టేప్తో అంటే అది కొలవాలి ఇది కొలవాలి కన్ఫ్యూజ్ అవుతారు చాలా వరకు. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పెట్టండి, ఎందుకంటే బ్యాక్ పార్ట్కి ఇక్కడ టక్స్లు వస్తాయి కదా, వెనుక సైడ్ టక్స్ల గురించి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ మళ్ళీ మనము కొంచెం లోపలికి పెట్టుకోవడానికి క్లాత్ అనమాట, ఖర్చులోకి. ఇది అయిపోయిన తర్వాత ఇంతవరకు వచ్చిన తర్వాత బ్లౌజ్ పొడవు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ నడుము దగ్గర వేసిన ఈ టక్స్ ఉంటుంది కదా, టక్స్ దగ్గర నుంచి షోల్డర్ సెంటర్ వరకు ఇట్లా తీసేసుకోవాలి. ఇటు నుంచి ఇటు ఒక దగ్గర ఇక్కడ వేసుకున్న ఈ గీత దగ్గర పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ పెట్టుకుంటే తేడా వస్తుంది, మళ్ళీ బ్లౌజ్ పొట్టిగా అయిపోతుంది. ఇక్కడ పెట్టుకొని కరెక్ట్గా ఇదిగోండి ఫ్రెండ్స్, కరెక్ట్గా ఇది ఎంత ఉందో అంత దాకా ఒక లైను, దానిపైన కుట్టు కోసం ఒక లైను. ఇది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఈ నడుం పట్టి ఉంటుంది కదా, వీప్ మీద వచ్చే ఈ పొడవు వస్తుంది కదా, ఇది వచ్చేసి ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ నెక్ లైన్ వస్తుంది. దీనంతే, ఇక్కడ ఎంత ఉందో అంతే, దానిపైన కుట్టు కోసం కొంచెము. ఇది అయిన తర్వాత ఇప్పుడు ఇది ఎంత ఉంది అనేది చూడండి ఫ్రెండ్స్. 10 ఇంచెస్ ఉంది. 10 ఇంచెస్ మనం ఇక్కడ నెక్ లైన్ వేసుకున్నాం, ఇక్కడ నెక్ పెట్టుకున్నాం కదా, హైట్ పెట్టుకున్నాం కదా, హైట్ దగ్గర వచ్చేసి కూడా మనము ఈ 10 ఇంచెస్ వేసుకోవాలి. 10 ఇంచెస్ వేసుకున్న తర్వాత దీన్ని బాక్స్ షేప్లో వేసేసుకోండి. ఇంట్లో ఉండి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు పిల్లలతోటి బయటికి వెళ్ళలేరు కదా, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇంతవరకు వేసేసుకున్న తర్వాత ఈ లైన్కి కూడా బాక్స్ వేసుకోండి. ఇది వచ్చేసి మన మెయిన్ లూజు, ఇందులో ఇది వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ లోపలికి. ఇప్పుడు దీంట్లో ఈ మెడ వరకు వచ్చింది కదా, మెడ ఇది ఇక్కడ ఎట్లా తీసుకోవాలి అనేది చూపిస్తాను. ఆది బ్లౌజ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఆది బ్లౌజ్ని ఈ షోల్డర్ దగ్గర నెక్ లైన్ దగ్గర ఇట్లా పట్టుకోవాలి. ఈ కుట్టు కలిసే దగ్గర పట్టుకోవాలి ఫ్రెండ్స్. 2 కుట్లు ఇదిగోండి, ఈ 2 కుట్టు కలిసే దగ్గర ఇలా పట్టుకోవాలి. ఇట్లా ఫ్రెండ్స్, ఇట్లా నీట్గా పట్టుకోవాలి. ఇది వచ్చేసి పట్టీ అనేది మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఇది కరెక్ట్గా ఈ లైన్కి, కింది లైన్కి, పై లైన్కి కాకుండా కింది లైన్కి పెట్టుకోవాలి. ఈ లైన్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి. దీని తర్వాత వచ్చేసి ఈ ఇట్లా నీట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టేసుకొని ఇట్లాగా
ఇది కరెక్ట్ మనకు కుట్టు ఇక్కడ ఉంది కదా, ఇట్లా పెట్టేసుకుంటే ఎక్స్ట్రా వస్తుంది, ఇలా పెట్టేసుకుంటే తక్కువ వస్తుంది. కరెక్ట్గా ఇది నీట్గా ఈ లైన్ ఇట్లా పెట్టేసుకొని దీని దగ్గర మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఫ్రెండ్స్. దీని ఈ కటింగ్ మీదనే మన షోల్డర్ జారుతుంది లేదు అనేది బేస్ ఉంటుంది. ఈ లైన్ అంటే ఒకటి, దీనికి కుట్టు కోసం ఇక్కడ ముందుకు ఒకటి ఇట్లా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ గురించి కూడా మనం ఇక్కడ కుట్టు గురించి కొంచెము ఈ షోల్డర్ కరెక్ట్గా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇటువైపు బయట వైపు వేసుకోవాలి. మనకి ఇది కుట్టేపటికి కరెక్ట్గా ఈ షోల్డర్ ఇది ఎంత ఉందో ఇదంతా వస్తుంది. ఇది లోపలికి వెళ్ళిపోతుంది, ఇది లోపలికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇది అయింది కదా. దీని తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ నడుం పట్టి ఉంది కదా, ఈ నడుం దగ్గర నుంచి కింద వేసాం ఇక్కడ మార్కింగ్ దగ్గర నుంచి ఇట్లా ఎంత ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది జాకెట్ మాత్రమే ఉపయోగించి ఆది బ్లౌజు ఉపయోగించి మాత్రమే చేస్తున్నది కటింగ్. ఈ మెథడ్లో ఈజీగా ఉంటుంది నేర్చుకునే వాళ్ళకి. ఈ జాయింట్ దగ్గర ఒకటి, దాని పైకి కుట్టు కోసం ఒకటి, ఇది వచ్చేసి ఇప్పుడు దీన్ని బాక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి కింది లైన్ నుంచి, ఇక్కడ వచ్చేసి పై లైన్ నుంచి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మనకి బాక్స్ షేప్ వచ్చింది కదా, ఇక్కడ వచ్చేసి కొంచెం ఇలాగ వేసి ఇట్లా ఒక మార్కింగ్ పెట్టుకొని కొద్దిగా, ఎందుకంటే ఇది అందాజుగా చేస్తున్నాం కదా బ్లౌజ్, ఆది బ్లౌజ్ ఉపయోగించి ఇట్లా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది చంక డౌను, ఇది చంక డౌను, ఇది ఆర్మ్ హోల్ మొత్తము ఎంత ఉంది అంత అనేది వచ్చేస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, నీట్గా వస్తుంది. తరువాత వచ్చేసి దీనికి కూడా ఒక బాక్స్ వేసుకోండి. ఇక్కడ ఎంత ఉందో దీనికంటే కొంచెం ఎక్కువ పెట్టుకోండి, రౌండ్గా వస్తుంది. ఇక్కడ 2.5 వచ్చింది కదా, 2.5 వచ్చింది. ఇక్కడ కూడా కొంచెం 2.5, ఇంకొంచెం బ్రాడ్గా కావాలంటే 3 ఇక్కడ పెట్టేసుకోండి. ఈ లైన్కి మార్కింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ లైన్కి చేస్తే విడలు ఎట్లా భుజాలు జారిపోతాయి. ఇలా బాక్స్ వేసుకున్న తర్వాత దీన్ని ఇలా రౌండ్ షేప్ చేసేసుకోవటమే. ఇది మనకి దీన్ని వచ్చేసి ఇందులో ఇక్కడ 3 భాగాలు చేసేసుకుంటాము, లేకపోతే ఈ షోల్డర్కి ఎగ్జాక్ట్లీ ఇట్లా వచ్చేస్తుంది అంతే. ఇక్కడ కుట్టు ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది బ్యాక్ పార్ట్ కటింగు. మీరు కూడా ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని మాత్రం ఇక్కడ నుంచి చెప్పను ఫ్రెండ్స్, అది మీ ఇష్టానికి వదిలేస్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన విద్య అనేది నేను ఇంకొకరికి ఉపయోగపడాలి అనే ఆలోచనతో మాత్రమే యూట్యూబ్లో ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. నాకు తెలిసింది నా వరకు నేను కూడా స్టార్టింగ్లో కొంచెం ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ గురించి ఇబ్బంది పడినాను. సపోర్టర్స్ కూడా నాకు యూట్యూబ్లోనే దొరికినారు ఫ్రెండ్స్ స్టార్టింగ్లో, వాళ్ళనైతే నేను మర్చిపోలేను. అట్లాగే నేను నాలాగా సఫర్ అయ్యే వాళ్ళ గురించి నేను ఆ వీడియోస్ చేస్తూ ఉన్నాను. వాళ్ళకు కొంచెం సపోర్టింగ్గా ఉండాలి అనే ఆలోచనతో. ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రము కొంచెం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో మాత్రమే నేను వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నా ఇన్కమ్ అయితే నాకు హ్యాపీగా ఉంది. నేను ఇంకేదో అని గురించి మాత్రమైతే కాదు, నాకు తెలిసింది నలుగురితో పంచుకోవాలనే ఆలోచనతో మాత్రమే నేను ఇది స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇంకా ఫ్రంట్ పార్ట్ అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. లెంగ్తీగా అయిపోతుంది, నేను ఎడిట్ చేయను, నాకు అంత టైం ఉండదు ఫ్రెండ్స్. ఓకే, మీరు నేర్చుకోండి, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.